హల్లెలూయా. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా కందని శ్రీమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమపడుతు నిన్నే. సర్వకృపానిధి సర్వాధికారి నీవు, సర్వకృపానిధివు సర్వాధికారి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతు నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా కందని సీమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనములు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతమున్నాల్లో నీవే సరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా. తేజోరాజా శృతి మహిమలు నీకే, నా యేసు రాజా ఆరాధనీకే. తేజోరాజా శృతి మహిమలు నీకే, నా యేసు రాజా ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా కందని క్షేమ శిఖరము. ఏరు కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమపడుతు నిన్నే. సర్వకృపానిధివు సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతు నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. మీ అందుకున్న దేవుని మాటలు విన్నాం కూసేపు శ్రద్ధగా. బైబిల్లో రాజుల గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం మొట్టమొదటి నుంచి అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో నీ వద్ద మాకున్న స్థలము విరుకుగా ఉన్నది. స్థలము విరుగ్గా ఉందంట. ఎలీషా వద్ద కాపురం ఉన్నారు కొందరు శిష్యులు. ఆ స్థలము ఇరుగ్గా ఉందంట. ఇరుగ్గా ఉంటే వాళ్ళు ఏమన్నారు, ఇదిగో నీ వద్ద మాకున్న స్థలము ఇరుగ్గా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుదుమని మనవి చేయగా, మరో చోట నివాసం కడతాం. యోర్దాను నదికి వెళ్ళి దూలాలు నరికొచ్చి మరొక చోట మేము గృహాలు కడతాం, నిశ్చితమైతే నీ సెలవైతే అన్నారన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అప్పుడు ఎలీషా అన్నాడు, వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే నివాసము కట్టుకుందాము మనవి చేయగా అతడు వెళ్ళుడని పత్రం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రమ్మన్నారన్నమాట. ఎలీషాని రమ్మన్నారన్నమాట. ఇంకో శిష్యుడు అడిగాడు, మా వెనకాల నీవు కూడా రామని ఆ దైవజనుడు అడిగాడు అనమాట. ఒక అతను సర్లే వస్తానని అన్నాడు. దేవుని స్తోత్రం అని అంటే అప్పుడు వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు
నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఓడి నీటిలో పడి పోగా, గొడ్డలి ఓడి నీటిలో పడిపోయిందంట. నీటిలో పడిపోయిందంట గొడ్డలి. దూలం నరుగుతుండగా నీటిలో పడిపోతే దేవుడి స్తోత్రం, అయ్యో నా ఎల్లువాడా, అది ఎరువు తెచ్చిన గొడ్డలు అంటున్నాడు అనమాట. అది ఎరువు తెచ్చిన గొడ్డలి నీటిలో పడిపోయింది అని చెప్పాడు. చెబితేను ఆ దైవజన్ అన్నాడు, అది ఎక్కడ పడేనని అడిగాను. అది ఎక్కడ పడేను అని అడిగాడు అనమాట. అది ఎక్కడ పడేను అని అడిగితే వాడు అతనికి ఆ స్థలము చూపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తీయలేను. కొమ్మ గుట్ట నరికి నీళ్ళలో వేసాడంట ఎలీషా భక్తుడు, దైవజనుడు. ఆ గొడ్డలు తేలిందంట. నీటిలో గొడ్డలు తేలతాం ఎక్కడన్నా చూసారా? నీటిలో గొడ్డలు తేలిందంట. మరి చూడు, దేవుడి కృప, దేవుడి కార్యం అట్లా ఉంటుంది. నీటిలో గొడ్డలే పైకి తేలిందంట. గొడ్డలు బరువు కదా, నీటిలో పడితే మునిగిపోద్ది కదా, అది తేలిందంట. ఈయన కొమ్మ వేయంగానే నరికి ఆ కొమ్మ నీటిలో వేయంగానే ఈ గొడ్డలు తేలిందంట. చూడు మరి కార్యం ఎంత గొప్ప కార్యం. తేలేటప్పటికి అది తీసుకుని అప్పుడు నీ తీసుకోమని అతనికి చెప్పాడనమాట. దేవుడి స్తోత్రం. దేవుడి కార్యాలు గొప్ప కార్యం అన్నమాట. గొడ్డలు తేలిందంటే ఎంత గొప్ప కార్యం. వేయగా గొడ్డలి తేలేను. అతడు దాన్ని పట్టుకునమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకునేను. దాన్ని పట్టుకున్నాడంట ఆ గొడ్డల్ని. అప్పుడు నీటిలో గొడ్డలు తేల్చమంటే ఎంత ఘనకార్యం, అది ఎంత మహిమగల కార్యం దేవుడు చేశాడు. అలాంటి దేవుడిని మనం నమ్ముకోవటానికి అశ్రద్ధ చేతనం అన్నమాట. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. నీటిలో గొడ్డలు తేలింది, అది గొప్ప కార్యం కాదు, మంచి కార్యం కాదు, గొప్ప కార్యం. దేవుడు అద్భుత కార్యం చేశాడనమాట. దేవుడి కార్యాలు అట్లా ఉంటాయి. గొడ్డల నీటిలో మునిగిపోద్ది కానీ తేలదు కదా, తేలిందంట కొమ్మయ్యంగాని. మరి చూడు విచిత్రము, ఎంత గొప్ప కార్యమో చూడు. దేవుడు మంచి కార్యం చేశాడనమాట. దేవుడి స్తోత్రం. అలాంటి దేవుడిని మనం నమ్ముకుని అంటపెట్టుకుని ఉండాలి. ఆ దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. ఆ దేవుణ్ణి అడుగుదాడిలో నడుచుకుంటే మనకి ఎటువంటి కొరత ఉండదు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు, ఊహం మించిన కార్యాలు చేస్తాడనమాట. మనం ఈ కార్యం జరిగిద్దా మన ఎడలా అనుకోవటం, ఆ కార్యం జరిపించి చూపిస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తం సాధ్యం చేయగల దేవుడు, గొప్ప దేవుడు అన్నమాట. మంచిది, గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు చేయగల దేవుడు. గడ్డలు తేలేదట్టు చేశాడు కదా. చనిపోయిన బిడ్డలు కాడ లేవనిస్తాడు అన్నమాట. చనిపోయిన బిడ్డలు కాడ లేవనిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్తలో ఉంది. మన స్నేహితుడైన లాజరు నిద్రించాడు, మనం వెళ్ళి మేలుకొల్పుదాము అని అంటాడు శిష్యులతో. యేసయ్య నిద్రించాడండి. అక్కడ ఆయన చనిపోయాడని వాళ్ళందరూ గోల పెడుతున్నారు.
ఈయన అంటాడు నిద్రిచ్చాడు అంటాడు. నిద్రిచ్చాడు, నిద్ర అయ్యాడు, మనం మేలు గొలుపుదాము ఆ ఇతన్ని వెళ్ళి అని. అప్పుడు వచ్చారు శిష్యులు, యేసయ్య అందరు కలిసి వచ్చారన్నమాట. వచ్చేటప్పటికి ఈ ఇక వాళ్ళు అంటారు, ఇక మరియమ్మ మార్త ఇలా అంటారా, నీవు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నీవు ఇక్కడ లేవు, నీవు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటారు వాళ్ళు. అవును, రోగంతో ఉన్నప్పుడు కౌరంపించారు, యేసయ్యకి కౌరంపించారు. కౌరంపిస్తే యేసే రాకుండా అక్కడ ఇంకా మూడు రోజులు గడిపాడనమాట. గడిపేటప్పటికి మొత్తం 4 రోజులు అయింది. చనిపోయి 4 రోజులు అయింది. 4 రోజులు అయిపోయేటప్పటికి అప్పుడు సమాధి చేసేసారు. 4 రోజులకి దాకా ఎట్లా ఉంచుతారు మరి, సమాధి చేశారు. సమాధి చేస్తే యేసయ్య వచ్చినాక వీళ్ళు అంటారు, నువ్వెక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోయాడు కాదు ప్రభువా అంటారు. ఇప్పుడైనా నువ్వు అడిగితే, తండ్రిని అడిగితే కార్యం జరిగిద్దే అని మేము నమ్ముతాం అంటారు. అంటే యేసయ్య ఏమంటాడు, మరి వాళ్ళందరూ ఏడుతుంటే అప్పుడు అక్కడ యేసయ్య గడ దుఃఖపడినట్టు ఉంది అక్కడ బైబిల్లో. ఆయన అన్నాడు, యేసయ్య సమాధి ఎక్కడ చేశారో, సమాధి ఎక్కడ ఉంది పాలన వెళ్దాము అని అంటాడు. దేవుని స్తోత్రం. వెళ్దామనేటప్పటికి అప్పుడు అందరు బయలుదేరి వస్తారు. వస్తే సమాధి దగ్గర వచ్చి సమాధి మీద మూత తీయమంటాడు. మూత తీయమంటే ఈ మార్త ఏమంటుంది, మూత అంటే అప్పుడు సమాధులు ఎట్లా ఉంటాయి, ఇట్లా రూమ్ లేగా ఒక గది లేగా ఉంటుంది. ఆ గదికి గుమ్మ ఉంటుంది కదా, ఆ గుమ్మానికి పెద్ద రాయి అడ్డం పెడతారన్నమాట. అట్లా ఉండే సమాధులు అప్పుడు ఇంట్లో గదిలో పెడతారన్నమాట. గదిలో పెడతారు. ఆ గృహలో లోన గదిలేగా తొలిచి అందుట్లో పెడతారు మనిషిని. ఆ ద్వారానికి ఒక పెద్ద బండ అడ్డం పెడతారన్నమాట. అది సమాధి అప్పుడు. అట్లా ఉండేటప్పటికి వచ్చి సమాధికి మూత తీయమంటాడు. మూత తొలగించండి అని చెప్తాడు యేసయ్య. దేవుడి స్తోత్రం, హల్లెలూయా అంటే చెబితే మార్త ఉన్నది ఉండగా మార్త అంటే ప్రభువా ఇవాటికి 4 రోజులు అయిపోయింది, మూత తీస్తే కంపు కొడుద్ది, వాసన పెడుద్ది అని అంటది మార్త. అప్పుడు యేసయ్య అంటాడు, మార్త నువ్వు నమ్మిన వేళ దేవుడి కార్యం చూస్తావా అంటాడు. అంటే అప్పుడు అని అంటాడనమాట. అని అప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తాడు. తండ్రి నా మనవులు ఆలకిస్తూ అందుకు మీ స్తోత్రమా అని చెప్పి ప్రార్థన చేసి లాజరు బయటికి రా అని కేకేస్తాడు. అప్పుడు లాజరు పీత వస్త్రాలు చుట్టుబడి అట్లాగే బయటకు వస్తాడనమాట. పీత వస్త్రాలు అంటే ఒంటికి వస్త్రాలు చుడతారు. వస్త్రాలు అంటే అయ్యా హాస్పిటల్లో ఉంటాయి చూడు వస్త్రాలు, ఆ వస్త్రాలు చుట్టూ మనిషికి పెడతారన్నమాట. మనిషిని అట్లా చుట్టి అట్లా పెడతారు సమాధిలో. ఆ వస్త్రాలు చుట్టుబడినోడు అట్టాగే బయటకు వస్తాడనమాట. బయటకు వస్తే అప్పుడు అందరం ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి అప్పుడు యేసయ్యని కనపడతారన్నమాట. అట్లాగే దేవుడి కార్యం అట్లా ఉంటుంది. చనిపోయిన బిడ్డల కాడ లేవనెత్తే దేవుడు యేసయ్య, గొప్ప దేవుడు. ఆ దేవుడిని నమ్ముకోవాలి మనం. ఆ దేవుడిని నమ్ముకుని ఆ దేవుడి అడుగుదాడులో నడవాలి. అంతేగాని లోకంలో ఎన్నెన్నో ఉంటాయి, అవి అంతా బుద్ధిదే. అయ్యే మనల్ని పీడించుకుని తినేవి కానీ మనకు మంచి చేసేవి కాదు. అది తెలుసుకుని యేసయ్యని నమ్ముకుని యేసయ్యలో జీవిద్దాం.
అలాంటి కార్యం దేవుడు మన పక్షాన చేయునుగాక. ఆమేన్. వాక్యం దేవుని దీవించుగాక. ఆమేన్.